హాయ్ అండి. వెల్కమ్ టు ఆశా కిచెన్. ఈరోజు చాలా ఈజీగా ఎగ్ పులావ్ చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందామండి. మనం ఆయిల్ అనేది చూసి వేసుకోవాలండి. మన దగ్గర ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. ఎగ్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏమేమి మసాలాలు వేసుకుంటున్నానో ఒకసారి చూడండి. ఇలా మసాలాలన్నీ వేసేసుకుని ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది ఆయిల్లో. ఇలా ఆయిల్లో వేయడం వల్ల బిర్యానీ అనేది స్మెల్, మనకి బిర్యానీ రెడీ అవ్వకముందే స్మెల్ వచ్చేస్తుందండి. మసాలాలన్నీ మాత్రం ఎప్పుడు ఆయిల్లో వేయించుకోవాలండి. ఇలా ఆయిల్లో వేగాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. నేను అరకిలో రైస్కి రెడీ చేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్నాక నేను వెజిటేబుల్స్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను మిల్ మేకర్లు కూడా వేసుకుంటున్నాను ఈ బిర్యానీలో. ఇలా వేసేసుకుని ఇవి కూడా ఆయిల్లో మగ్గాలండి. కాసేపు ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. చూసి మగ్గించుకోండి. చక్కగా ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను 1 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. సరిపోతుంది. వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్నాక నేను ఒక పావు గంట ముందు బాస్మతి రైస్ కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి. ఇలా మొత్తం రైస్ అంతా వేసేసుకుని ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా 2 నిమిషాల్లో కలిపేసుకుని ఇప్పుడు అరకిలో రైస్కి నేను ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని అందుకే ఈ పులావ్కి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకుని నేను ముందుగానే మిల్ మేకర్లు అనేవి కడిగి పావు గంట ముందు నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఆ మిల్ మేకర్లు వేసేసి ఈ మిల్ మేకర్లు ఆయిల్ అంతా పీల్చేసుకుంటుందండి వాటర్ బదులు. ఎందుకంటే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, అందుకు అది ఆయిల్ పీల్చుకున్న మనకి ఈ యొక్క మసాలాలు వాటర్ పీల్చుకోవాలనుకుంటే ఇలా వేసి ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపేస్తే వాటర్ అనేది మసాలా వాటర్ మిల్ మేకర్లు పీల్చుకుంటాయండి. ఆయిల్ పీల్చకుండా ఉంటాయి, లేదా ఆయిల్ పీల్చేసుకుంటాయండి మిల్ మేకర్లు. ఇలా కలుపుతూ ఉండండి ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మీడియంలో ఒక 5-6 నిమిషాలు, సిమ్లోను ఒక 15 నిమిషాలు పెట్టేసుకుందామండి. బిర్యానీ అనేది కరెక్ట్గా ఉడికిపోతుందండి. ఎగ్ పులావ్ ఇప్పుడు కరెక్ట్గా ఉడికిపోయిందండి. స్మెల్ అనేది అదిరిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే మనకి ఎగ్ పులావ్ రెడీ అయిపోయినట్లే. చూసారండి, వేడిగా వడ్డించుకుని తింటే ఎగ్ పులావ్ చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.